श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధానంద గ్రంథంలోని బాబా సూక్తుల ద్వారా మనం ఏమి గ్రహిస్తున్నాము, ఏమి గ్రహించాలి, అది ముఖ్యంగా మనం గుర్తించగలగాలి. చదివాము, విన్నాము, చెప్పాము, అది కాదు. శ్రవణంలో ఉన్న మర్మం, వినడంలో ఉన్న రహస్యం, చెప్పడంలో ఉన్న భావం, ఈ మూడు కలిస్తే తప్ప మనలో వివేకం మేల్కొనదు. వివేకం ద్వారానే జ్ఞానాన్ని మనం పొందగలం. అలా కాకపోతే ఏమవుతుంది? అంతా ఒక మాయగానో, అంతా ఒక బుటకంగానో, లేదా అంతా ఒక మూఢత్వంగానో, లేదా అంతగా గుడ్డిగా నమ్మడము, ఇట్లాంటివి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించండి అని స్వామి వివేకానంద మొదలుకొని అనేక మంది మహనీయులు, అనేక మంది మహాత్ములు మనకు తెలియజేస్తూనే ఉన్నారు. అది మనం గమనిస్తూ రావాలి. ఎందుకు గమనిస్తూ రావాలి, ఎందుకు గుర్తించాలి అంటే మనం మానవులం కాబట్టి. ఇక్కడ మానవులు కాబట్టి మనం దాన్ని గుర్తించగలగాలి, గ్రహించగలగాలి. మిగతా ఏ ప్రాణికి కూడా గుర్తించడం, గ్రహించడం అవసరం వాటికి ఉండదు. ఎందుకంటే వాటికి తగినంత మోతాదులో ఆలోచించే తత్వము దానికి ఉండదు కాబట్టి. ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకుంటుంది ఆ వివేకాన్ని. మనకు అట్లా కాదు. మనిషి అనేది ఆలోచించలేకపోతే, ఆలోచన సామర్థ్యం మనసులో లేకపోతే వాడిలో ఎదుగుదల ఆగిపోతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మనకి ఎదుగుదల కావాలన్నా, లేకపోతే ఉన్న స్థానంలోనే ఉండగలగాలన్నా, లేదా ఉన్న స్థానం నుంచి దిగజారాలన్నా అనే విషయాన్ని మనం సరిసరి చూసుకుంటూ ఉండాలి. అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా తీవ్రంగా ఆలోచించు అనేది మహర్షి గారు మనకి ఈ ప్రబోధామృతం గ్రంథం ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ సాయి ప్రబోధామృతం, ఈ సాయి ప్రబోధామృతంలో బాబా తన ఆచరణ ద్వారా, జీవిత విధానాల ద్వారా వెలలేని ఆధ్యాత్మిక రహస్యాలని భక్తులు తెలుపుతున్నారు. వాటిని అర్థం తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. చేసుకుంటే సరిపోదు, మననం చేసుకోగలగాలి. మననం చేసుకుంటే సరిపోదు, దాని స్థిరత్వం ఏర్పరచుకోగలగాలి. స్థిరత్వం ఏర్పరచుకుంటే సరిపోదు, ఆచరించుకోవడం ప్రయత్నం చేయాలి. అది ఆనందానికి మార్గం. ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలి, మనశ్శాంతి కావాలి, సంతృప్తి కావాలి, అదే కావాలి. ఆ కావాలికి కావలసిన సూచనలు మాత్రం వద్దు. ఆ కావాల్సిన దానికి కావలసిన మార్గాలు గురించి ఆలోచించాం. మరి ఎట్లా మనకు లభ్యమవుతుంది? కాబట్టి బాబా చెప్పిన ఆచరణలో, జీవిత విధానాల ద్వారా వివేకంతో అర్థం చేసుకుని పాటించగలిగితేనే ఆధ్యాత్మిక సాధనా జీవితాలకి, లౌకిక జీవితాలకి ఒక అడ్డుగోడ ఉంది. ఏమిటి ఆధ్యాత్మికంలో సత్యము, ధర్మము, న్యాయం చెప్తూ ఉంటాడు. మరి లౌకికంలో కూడా అది విఫలమవుతున్నాం కదా అనే భావన అడ్డుగోడ. ఆ అడ్డుగోడని బద్దలు చేస్తుంది మహనీయుల యొక్క సూక్తులు, మహనీయుల యొక్క వాక్కులు.
మహాత్ముల యొక్క బోధన. మనం ఎట్లా ఉన్నామంటే బావిలో కప్పలాగా ఉంటున్నాం. అన్ని సాంప్రదాయాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందులోకి బయటపడాలి. ఒక గిరి గీసుకుని ఆ గిరే నా ధర్మం, ఆ గిరే నా ఆచారం, ఆ గిరే నా సాంప్రదాయం అని అనే పరిధిలో ఉన్నప్పుడు మరి బయట ప్రపంచం మనకేమ గోచరం అవుతుంది, ఏమి కనబడుతుంది? అందులోంచి బయట రానికి మనం ఇష్టపడం. ఆ బయట రావడానికి ఇష్టపడకపోవడమే అన్ని అనర్థాలకి కారణం. అన్ని అంటే ఆధ్యాత్మికకి అనర్థమే, లౌకిక జీవితానికి అనర్థమే. ఇక్కడ మాస్టర్ గారు మనల్ని ఉత్తేజపరుస్తున్నారండి. మనం నిద్రాణంగా దాని శక్తిని మేల్కొల్పుతున్నాడు ఆయన. అదే గురుచిత్రంలో నామధారకుడు అంటాడు, ఇంతవరకు మీరు చెప్పిన గురించి వింటున్నాను, నాలో ఇంకా చెప్పినారంటే నాలో నిద్రాణంగా ఆ జ్ఞానం బయట వస్తుంది అని అంటాడు నామధారకుడు. ఎప్పుడైతే బాబా సూక్తులని మహనీయుల వాక్కులని వేగంతో ఆలోచించుకుంటే అడ్డు కూడా బదులవుతుంది. ఇది ఆధ్యాత్మిక జీవితానికి తేడాలు అనేది లేదునైనా అంతా ఒకటే. ఎప్పుడైతే బద్దలవుతుందో పరిశుద్ధమైన వ్యక్తిగత సాధన జీవితము, తద్వారా ఉత్తమ సామాజిక జీవితాన్ని పునాదిగా మార్చుతుంది. చూడండి, వ్యక్తిగతమైన సాధన జీవితం, 2 ఉత్తమ సామాజిక జీవితానికి ఫౌండేషన్. దేనికి ఫౌండేషన్ ఎలా వస్తుంది? మిక్సింగ్ చేయాలి. వినడము, గ్రహించడము, చెప్పడము, చదవడము, ఈ 4 మిక్సింగ్ చేయాలి పునాదిలో. ఒక సిమెంట్ ఒకటే పోస్తుంటే పునాది నిలుస్తుందా? ఒక ఇసుకే పోస్తే పునాది నిలుస్తుందా? కొత్త రాళ్ళే పోస్తే పునాది నిలుస్తుందా? కొత్త ఇనుమే పెడితే పునాది నిలుస్తుందా? నిలవదు. ఇనుముకి రాళ్ళు కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, ఈ 4 తోడు నీరు కావాలి. ఆ నీరే ప్రాణం, ఆ నీరే మహాత్మ యొక్క వాక్కు. ఇట్లా ఆలోచన తత్వాన్ని మనం పెంపొందించుకుంటున్నాక అంటే ఎదుగుదల లేని జీవితం, ఆలోచించలేని జీవితం ఎదుగుదల ఉండదు. ఎదుగుదల లేని జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది అని చెప్పడమే భరద్వాజ మాస్టర్ యొక్క ఉద్దేశం అండి. మహనీయులు ఏం చెప్పారో దాన్ని భరద్వాజ మాస్టర్ గారు విడవస్తున్నాడు. అంటే ఇక్కడ మన లోకి ఎలా ఉంటుందంటే భగవంతుని విస్మరించేదిగా ఉంటుంది. అంటే భగవంతుడు అంటే మనం చెప్పడం జ్ఞానము అని గుర్తుపెట్టుకోవాలండి. దైవము అంటే వెలుగు, జ్ఞానము. ఆ జ్ఞానాన్ని విస్మరించే విధంగా తలచబడుతుంది ప్రాపంచిక జీవితం. అంటే ఈ ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి జ్ఞానం వైపు మనసు మలడం లేదు, దాని మరుపు తీసుకొస్తుంది జ్ఞానాన్ని. ఎట్లా అంటే దానికి ఉదాహరణగా యూట్యూబ్, వాట్సాప్ లేరండి, ఫేస్బుక్లే. ఈ లౌకికంలో ఉండేసినప్పటికీ అతనికి జ్ఞానాన్ని కోల్పోతున్నాం, వివేకాన్ని కోల్పోతున్నాం. ఎంతవరకు ఆలోచించడం లేదు. చూడండి, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వచ్చిన ఆ వార్తలు చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అదే వాస్తవాలు కనిపిస్తుంది. అది ఈ ప్రాపంచిక జీవితం. ఆ ప్రాపంచిక జీవితంలో, ఈ లౌకిక జీవితంలో సాధనను మర్చిపోతున్నాం, అంటే జ్ఞానాన్ని మర్చిపోతున్నాం. అది మహనీయుల యొక్క వాక్యాలుగా మనం పట్టుకోగలిగితే శరీర జీవిత విధాన సాధనకి గుర్తు చేసే ఆ వాక్యాలే మనకి తోడుగా, నీడగా మనకి సాక్షాత్కరింపజేస్తుంది. ఒక్క విషయం చూస్తే మనకు అర్థమవుతుందండి. చూపిస్తున్నాం, బంగారు 3000 తగ్గిపోయిందని అంటున్నాడు. పాపచేసాడేమో తగ్గుతుందని ఊహిస్తున్నాం అంటాడు. మళ్ళీ అట్లా ప్రతి ఒక్క విషయం లేదు. ఈ శ్లోకం చదివితే, ఈ స్తోత్రం చదివితే మీ ఇంటి సకల సౌభాగ్యాలు కలుగుతుంది. ఇది మనకి నిరంతరం కనబడి దీన్ని మనం కరెక్ట్గా ఓపెన్ చేస్తాం. సత్యం తెలుసుకో, దాని జోలికి పోము.
ధర్మంగా ఉండు, దాన్ని తాకను కూడా తాకు. అందుకని ఇక్కడ మహాత్ముల యొక్క సూక్తులు, మహాత్ముల యొక్క బోధని మనం ఇక్కడ గ్రహించాలండి. అంతెందుకండి, చిన్న చిన్న విషయాలే. మనం దేవుడి విగ్రహం అంటున్నాం. అసలు విగ్రహము అనే దానికి అర్థం ఏంటి? విగ్రహము అంటే విశేషంగా గ్రహించేది అని విగ్రహం అనే దానికి అర్థం. విశేషంగా గ్రహించేది విగ్రహం. మరి గ్రహించేది అన్నప్పుడు దానికి చైతన్యం ఉంటుందా ఉండదా? దానికి ప్రాణం ఉంటుందా ఉండదా? అంటే ఏంటి? విగ్రహం అంటే ఏదో రాయో శిలో ఏదో అనుకుంటున్నాం మనం. ప్రతి ఒక్క దానికి అర్థం మాస్టర్ గారు చెప్తున్నాడండి. విగ్రహము విశేషంగా గ్రహించినది. గ్రహించాలంటే సత్యం కావాలి, చైతన్యం కావాలి. సత్యం కాదు, చైతన్యం కావాలి. ఇప్పుడు నాకు ఆహారం పెడుతుంటే నేను తీసుకుంటే నాలో చైతన్యం ఉంటేనే దాన్ని నేను గ్రహించగలను. ఆహారాన్ని కావచ్చు, మాటను కావచ్చు, దృశ్యాన్ని కావచ్చు, శ్రద్ధ కావచ్చు, రుచి కావచ్చు. ఇట్లా క్షుణ్ణంగా మనం ఆలోచించాలండి. అందుకే ప్రబోధ అమృతం అంటున్నాడండి మాస్టర్ గారు ఇక్కడ. త్యాగరాజు రాముడు పూజిస్తున్నప్పుడు ఆ విగ్రహాన్ని చేతిలో వారేస్తాడు. ఆ తర్వాత అది దొరికిన తర్వాత త్యాగరాజు ఏమంటాడు అక్కడ? రాముడు విగ్రహాన్ని కనుగొన్నానని చెప్పలేదండి, రాముని కనుగొంటిని అంటారండి. చైతన్య స్థితి ఉంది. రాముని కనుగొంటున్నాడు కానీ రాముని విగ్రహాన్ని కనుగొన్నానని చెప్పలేదండి. అందుకు మనం బావిల నుంచి బయటపడాలి, గిరిల నుంచి రౌండ్కి గుణగిస్తూ అందులోంచి బయట రావాలి. వస్తేనే మనకు సత్యం గోచరం అవుతుంది. ఎప్పుడు బాబా చెప్పినా ఆ సాధన రాష్ట్రాలు మనం చేసుకుంటూ ఉంటే మనల్ని మనమే జయించడం ఆనందానికి మార్గం అవుతుంది. ఎప్పుడు బాబా చెప్పిన సాధన రహస్యాలని మనం చేసుకుంటూ ఉంటే, ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడంటే, బాబాను మనం ఆరాధిస్తున్నాం కాబట్టి రాముడైతే రాముడు చెప్పినట్టువి, కృష్ణుడు చెప్తే కృష్ణుడు చెప్పినట్టువి, బుద్ధుడు చెప్తే బుద్ధుడు చెప్పినట్టువి, ఏ మత ప్రవక్తలు చెప్పినట్టు వాటిని మనం చేసుకుంటే మనమే అంటే మన మనసుని మనమే జయించడమే ఆనందానికి మార్గము. ఇక్కడ మనకి శాయశక్తులు అంటే కేవలం మనస్సుకు అర్థమయ్యే పదజాలం కాదు, శబ్దజాలం మాత్రమే కాదండి. మహనీయులు అంటే బాబా వాక్యాలన్నీ కూడా వేదాలే. దాని వేద సూచులు అంటారండి. అంటే మహాత్ముల యొక్క వాక్యే అపౌరుషాలు అంటారండి. వేదాలంటే అపౌరుషయాలు, వాటికి రాతలేదు, వాటి యొక్క భావాలే అలా ఏర్పడింది. వాటిని మనము నిధిధ్యాసలు చేయడం ద్వారా చేయవలసిన ఆవశ్యకత ఆనందానికి మార్గం. అంటే ప్రతి ఒక్కటి వైవిధ్యంగా ఆలోచిస్తే, వైవిధ్యంగా అంటే ఏమిటి? ఒక వస్తువు ఉంది, ఇలా కాదు, ఇలా ఇంకెలా ఉంటే ఎలా ఉంటుంది? బాబయ్య వాక్యం చెప్పాడు, ఈ వాక్యంలోని గుణార్థం ఏమిటి? ఇంకొక విధంగా ఆలోచించాలి. వైవిధ్యంగా ఆలోచిస్తే మనకి అసలైన విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయంలోనే కాదండి, ఒక చిన్న చిన్న వస్తువులో కూడా సరే, ఒక చిన్న చిన్న మాటలో కూడా సరే, చిన్న చిన్న దృశ్యం లోపల కూడా సరే, వైవిధ్యంగా ఆలోచిస్తే ఏది వృధా కాదు. ఇప్పుడు మనం పనికిపోయిన ప్లాస్టిక్ బండి బయట పారేస్తాం అనుకోండి, ఇంకోటి చేస్తాడు, ఆ ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు, బకెట్లు కావచ్చు, వాడే చూసుకుంటాడు, ఆ చిన్న రంధ్రం ఉన్నా సరే దాని ఆ డబ్బాను పోగు చేసి దాన్ని ఏదో విధంగా ఉపయోగిస్తుంటాడు. కాబట్టి వస్తువులు కూడా వైవిధ్యం ఆలోచిస్తే ఏది వృధా కాదు. అలాగే మహత్తుల యొక్క వాక్కులు కూడా వైవిధ్యంగా ఆలోచిస్తే ఏది మనకి వృధా కాదు. ఇది మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ప్రతి క్షణం మనకి మాస్టర్ గారు గుర్తు చేస్తూ ఉన్నారండి. అంటే ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఉపద్ఘాతం వివరించుకుంటున్నాము?
భావా సూక్తుల్లో ఉంది అనే అంతరార్థాన్ని మనం వైవిధ్యంగా ఆలోచించు. అంటే ఇది మామూలు కోణంలో ఆలోచించవద్దు. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నాడు, ఎవరెవరిని కోపడ్డా నన్ను చాలా బాధ పెట్టిన వాడు అవుతాడు, ఎవరైనా కోపడ్డా నన్ను చాలా బాధ పెట్టిన వాడు అవుతాడు అన్నారు. ఏంటి దీంట్లో వైవిధ్యం ఏముంటుంది దీంట్లో? మరి ఎలా ఆలోచించాలి? ఎవరిని కోపడ్డా నన్ను చాలా బాధ పెట్టిన వాడు అవుతాడు, ఒకరినొకరు దూషిస్తే నేను చాలా బాధపడతాను. అంటే ఇప్పుడు బాబా యొక్క జీవిత ఆచరణ మనం చెప్పాను, ముందుగా చెప్పుకున్నాం. ఆయన జీవిత విధానము, ఆయన ఆచరణ ద్వారా కొన్ని తత్వాన్ని మనం గ్రహించాలని చెప్పుకుంటున్నాం. మరి ఆయన జీవితంలో సర్వ జగత్తు నాలోనే ఉంది, ఆ సూక్తి గుర్తు చేసుకుంటే ఎవరిని మనం కోప్పడము. సర్వ జగత్తు నాలోనే ఉంది అన్నప్పుడు ఎవరి మీద కోప్పడాలి మనం? అలా కోప్పడితే ఉంది ఆయన బాధ పెట్టుకోవడం. కనిపించేంతా కలిసి నేను అన్నాడు మన బాబా. అంటే అన్నింటికి అనుసంధానం చేసుకుంటూ కావాలండి, అప్పుడు కానీ ఈ సూక్తికి మనకు అర్థం కాదు. అది వైవిధ్యంగా ఆలోచించడము. ఒకరినొకరు దూషిస్తే నాకు చాలా బాధపడతాను. మరి ఆయన బాధ పెట్టడానికి మనం ఆయన ఆరాధిస్తున్నామా, అర్చిస్తున్నామా, పూజిస్తున్నామా, ప్రేమిస్తున్నామా అని ఆలోచించు. ఎవడైతే ధైర్యంగా నిందను దోషణ సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు అన్నాడండి. అంటే దానికి ఎట్లా అవుతుంది? అందరూ ఆయన చూస్తే అది వీలవుతుంది. బాబా ఒక మాట అంటాడు, అందరిలో నన్ను చూచేవారు నాకు ఆప్తులు. అంటే పదాన్ని మనం ప్రతి క్షణం అందుకే అండి నిత్య పారాయణ ఎందుకు చెప్తున్నాడంటే, నిత్య సత్సంగం ఎందుకు చెప్తున్నాడంటే ఇందుకోసమే. మనం చదివినట్టు ఉంటాం, చదివి తెలిసిపోయింది అనుకుంటున్నాం, విన్నట్టే ఉంటాం, అర్థమైపోయింది అంటున్నాం. అందుకే అభ్యాస వైరాగ్యాల ద్వారానే అని కృష్ణ భగవాన్ చెప్తున్నాడు. అభ్యాస వైరాగ్యాల ద్వారా చివరి క్షణం వరకు అభ్యాసం చేసుకుంటూ ఉండవలసిందే. అందరిలో చూసేవారు నాకు ఆప్తులు అన్నప్పుడు సర్వజీవుల్లో చైతన్య రూపుడుగా బాబా సదా ఉంటారనే భావన మనసులో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఏదో కాసేపు ఉండి కాసేపు వెళ్ళడం కాదండి. సాయి మనలో ఉండి ప్రతి కదలికను గమనిస్తున్నాడని మనం భావించాలి. మరి ఈ ఒక్క వాక్యానికి సాయిలాంత గ్రంథంలో సర్వజ్ఞుడు అజ్ఞానం, అది నానా విషయంలో కావచ్చు, రఘువీర పురంధర విషయంలో కావచ్చు, కాటి విషయంలో కావచ్చు, దాసిగన్, ప్రతి ఒక్కరు బాబాను ఆచరించే ప్రతి ఒక్క భక్తుల్లో కూడా వాళ్ళ మనసుల మీద ప్రతి కదలికను ఆయన గమనిస్తున్నట్టుగా అనేక అనుభవాలు ఇచ్చాడు, దాన్ని నిరూపణ చేశాడు. అందుకని ఇక రాగద్వేష అసూయాది భావాలు తొలగించుకోవడానికి, మన మనస్సుపై భావాలకు ఆలంబనం కాకుండా ఉంచుకోవడానికి ఈ సూక్తి మనకు ఉపయోగపడుతుంది. ఒక్కొక్క సూక్తి మన జీవిత విధానం చెప్పాను. సామాజికము, ఇటు వ్యక్తిగత జీవితము రెండు కూడా పరిశుద్ధమవుతుంది. వ్యక్తి మారుతాడు, తద్వారా సమాజం మారుతుంది. అందుకని ఇక్కడ ఒక్కొక్క సూక్తిని ఆలంబనంగా తీసుకో. అందుకని ఎవడైతే సహిస్తాడో వాడు నాకెంతో ఆనందం కలిగిస్తాడు. మరి ఆనందం కలిగించాలంటే మనం ఒక వజ్రాల కిరీటం పెట్టాలా, బంగారు కిరీటం పెట్టాలనా, పెద్ద పరమాణాలు పెట్టాలనా? మనకు ఆశ్రయం ఇచ్చినాడు, మన బాధకు చూస్తున్నాడు, మరి ఆయనకు ఆనందం కలిగింపజేయాలి. ఆయనకు ఆనందం కలిగించేది మనకు ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఎందుకు బంగారు కిరీటాలు పెడుతున్నాం, ఎందుకు పులహారాలు వేస్తున్నాం? ఆనందం కోసమే కదా. మరి ఆయన ఆనందానికి ఏది ఇచ్చేది అది తెలుసుకో. ఎవడు నిన్ను ఇచ్చిన వచ్చి పోటాడపాక. సైన్స్ లేకపోతే ఒకటి రెండు మాటలతో కొడుకు చెప్పు, లేదా నామస్మరిస్తూ ఆ చోటు విడిచిపో. వాడితో యుద్ధం చేయవద్దు.
అంటే ఏంటి ఇక్కడ? దెబ్బకు దెబ్బ తీయవద్దన్నాడు. ఎందుకు దెబ్బకు దెబ్బ తీసి ఏమవుతుంది అంటే జన్మాంతర జ్ఞానానికి వెళ్ళాలి. చిట్ ఫర్ ట్యాట్, నువ్వు కొట్టావు నేను కొట్టావు, నువ్వు తిట్టావు నేను తిట్టా, ఫలితం ఏమవుతుంది? చన్నబసప్ప వీరభద్రప్ప. మనకి ఏది బాగా ఇవ్వలేదండి, అది మనం గ్రహించుకోగలగాలి ఇక్కడ. అలా గ్రహించడం ఏమవుతుందంటే ద్వేషాన్ని ద్వేషంతో జయించలేం, ప్రేమతో ద్వేషాన్ని జయించగలం. ఇదే మన భారతీయ సంస్కృతి అంటే. మన భారతీయ సంస్కృతి ఈ భారతీయ భరత భూమిలో ఎప్పుడో ప్రకటింపబడింది అని ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద చెప్పారండి. ప్రేమతోనే ద్వేషాన్ని నువ్వు జయించగలవు. అందుకని భారత పతనం అండి, జ్ఞానంలో లభించే దేశం మంది అంటే అటువంటి పుణ్యభూమి అని మనుషులంతా కూడా చాటింపు చేశారు అని స్వామి వివేకానంద చెబుతూ దేశాన్ని ప్రేమతో జయించు, లేకపోతే ఏమవుతుంది? అనేక జన్మ పరంపరకు నాంది అవుతుంది. మరి దెబ్బ తిట్టాడు ఎందుకు? ఎవరికి? ఆయన కోసమా? మన కోసం చెప్తున్నాడండి ఇక్కడ. ఎందుకనండి మనం బాగా ఆలోచించాలి. ఈ ప్రపంచాన్ని మనం దర్శించాలి. ఈ ప్రపంచమంతా చూడండి, నేడు రేపు భగ్గుమని మంటలు వెలగలుగుతున్న అగ్గి పర్వతం మంటలాగా ఉందండి అందరి మనసుల్లో. అన్ని దేశాలు చూడండి, ఒక దేశం మీద ఒక దండెత్తడం, ప్రాణ నష్టం, జల నష్టం, ఆస్తి నష్టం. కారణం ఏమిటి? మనసు పరిపక్వత లేకపోవడం వల్లే. అది అందరి మనసుల్లో ఉంది. ప్రపంచం మారుమూల వెతికి చూసినప్పటికీ కూడా, గాలించినప్పటికీ కూడా ఎవరికి మనశ్శాంతి లేదు, లభించడం లేదు, మనశ్శాంతి చిక్కలేదు. చూడు, నేల కోసం కొట్లాట చేసుకుంటున్నాం, హద్దుల కోసం కొట్లాట, రాష్ట్రాలు, దేశాలు. ఎప్పుడైతే దేశాలు, ప్రపంచం, రాష్ట్రాలు కొట్టుకున్నప్పుడు గ్రామాలు, కుటుంబాలు, వ్యక్తులు, మరి మనశ్శాంతి ఎక్కడుంది? ఆనందం ఎక్కడుంది? ఇట్లా ఆలోచించాం. ఎవడు పోతే బలం మనకెందుకు, వాడు నష్టపోతే నాకెందుకు, వాడు నష్టపోతే మనకే నష్టం, వాడు బాగుంటే మనం బాగుంటాం, సమాజం బాగుంటే మనం బాగుంటాం అని గుర్తింపజేసే తత్వమే భగవతత్వము, మన సనాతన ధర్మము, ఆర్ష సాంప్రదాయము, వేదాలు చెప్పింది. ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలండి. మనకు మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో సూక్తులు చదువుకుంటూ వెళ్తే అది వింటాం, చదివేస్తాం, అయిపోయిందండి. అందులో సారాన్ని గ్రహించగలగతాడు ఇక్కడ. అందుకే మహాత్ములు వాక్కులు లేకపోతే సూక్తులు అందరి హృదయంలో గాఢంగా నాటుకోవాలని భరద్వాజ మహర్షి గారు సత్సంగం ద్వారా తెలియజేయవలసిన ఆవశ్యకత ఉందని బల్లగుద్ది చెప్తున్నాడు. అందరి గుండెలు అగ్ని మంటలు కాకూడదండి. చంద్రుని యొక్క కిరణాలతో ఆనందంగా ఉండగలగాలి. అందుకు మార్గం సత్సంగం ద్వారా మహుల యొక్క సూక్తులని, మహుల యొక్క బోధనని వాళ్ళ హృదయంలో గాఢంగా దృఢంగా నిలవాలంటే బాబా యొక్క జీవిత విధానం, బాబా యొక్క ఆచరణ, బాబా యొక్క అనుభవాలు వాళ్ళ హృదయంలో దృఢంగా నాటుకునేట్టుగా తెలియజేయవలసిన అని చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకు? అది ఎంత అంటే ఎంతమంది ఉన్నారా, ఎంతమంది లేరా కాదు, మనకి మనం తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎదుటి వారికి పరిపక్వ రావడానికి వాళ్ళకి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము. ఇది చెప్తున్నాడు భరద్వాజ మాస్టర్ ఈ సూక్తుల ద్వారా. నువ్వు ఎవరితో పోట్లాడితే నాకు చాలా అసహ్యం కలుగుతున్నాడు. మరి ఆయనకు అసహ్యం కలిగించేట్టుగా ఎలా మనం నడుచుకుంటాం చెప్పండి? ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. ఇది చాలా వరకు అనుకుంటుంది, తప్పుగా మాట్లాడవద్దు, తెలుసుకుని మాట్లాడు.
అన్ని అంటనే వస్తుందండి. అంట 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 అన్నాడంట, వాడన్నాడంట, వీడన్నాడంట. అంటే ఎందుకు తప్పుగా మాట్లాడదని బాబా చెప్తున్నాడు ఇక్కడ. మానవులం, మనసున్న మనుషులం, దానికి ధర్మం, దాని ఆచరణ. ఈ ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒకటే తగి ఉంది. అందుకే ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ. సాటి వారి గుణదోషాలు నిరంతరం చింతించడం వల్ల అది నిజమైన కావచ్చు, అబద్ధమైన కావచ్చు, కానీ బాబా అందరిలో ఉన్న వివేకాలు కోల్పోతాం. తద్వారా అటు ప్రియము, అప్రియము, ఇటు రాగము, ఇటు ద్వేషము నిర్ణయమవుతుంది. అంటే ఏమిటి? రాగము ప్రమాదమే, ద్వేషము ప్రమాదమే. అది నిజమైన ప్రమాదమే, అబద్ధమైన ప్రమాదం. మనకెందుకు? నిజమైతే ఉంటుంది అలాగా, అంతే అయిపోయిందండి. బంగారు సంఖ్యలైనా బంధింపబడతాము, ఇనప సంఖ్యలైనా బంధింపబడతాము. బంధ విముక్తి కోరుకుంటున్నాం కదా. ఆనందానికి మార్గం ఏమిటి? బంధ విముక్తులు కావడమే కదా. అలా లేనప్పుడు ఇంకా ప్రేమకు కరుణకి చోటు ఎలా లభిస్తుందండి? దైవత్వానికి ఏది నాది? ప్రేమ, కరుణ, దయ, అహింస, సత్యము, ధర్మము. మరి ఇవన్నీ ఎలా నిలబడుతుంది? ఇతరుల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే ఇంటనే ఉంటున్నాం అండి, కానీ ఒకరి యొక్క ఎదుగుదల మనం ఓర్చుకోలేం. మనం ఇంకొకరు దిగుదల ఉంటే వాడిని ప్రోత్సహించలేము. మరి ఎందుకు ఈ ఆధ్యాత్మికత? ఇంకా పక్కన దొరుకుకో, ఇబ్బంది లేదు. ఎవరి ప్రకారం వాడు జీవించవచ్చు, బతకవచ్చు. జీవించడం బతకవచ్చు. ఇది ఎక్కువగా మన సత్సంగంలో జరుగుతుందండి. బయట సంగతి పక్కన పెడదాం. మన సత్సంగంలోనే జరుగుతున్నాయి. అందరూ సత్సంగం కావాలి, అందరూ సత్సంగం ఉంటున్నాము. అనవసరంగా ఇతడి వాడి మీద నిందలు వేయడం, ఇతడి వాడి మీద మాట్లాడుకోవడం. వాడు ఎదుగుతున్నప్పుడు బిల్డప్ ఇచ్చాడే అనడం. ఎట్లా ఉంటుందండి అది? భగవంతుడు మెస్తాడంటారా? ఇవన్నీ ఎందుకు కోసం చెప్తున్నాడు? మన బాబు కోసం చెప్తున్నారండి. ఇది ఆయన గుర్తింపు కోసం మాత్రం కాదు, మన బాబు కోసం చెప్తున్నాడు ఇక్కడ. నీ గురించి ఎవరైనా మాట్లాడి చలించబాకు. వాడి మాట నీకేం గుచ్చుకోవు కదా. ఎందుకంటే తీసుకుంటే నువ్వు గుచ్చుకుంటుంది. అదేంటారు, ఎదుటివాడు ఇది ఒక తిట్టాడు, చాడీ చెప్పాడు, మన పాపం వాడు తీసుకుంటున్నాడు. తిరిగి మనం తిట్టామనుకోండి, వాడి పాపము ప్లస్ మన పాపం రెండు వస్తుంది మనకి. అంటే మన బాగోగుల గురించి మహాత్ముల యొక్క ఇటువంటి బోధలు చేస్తున్నారండి. చలించబాకు. తీసుకుంటే అది నీకు గుచ్చుకుంటుంది. ఇది చాలా జరుగుతుంది. ఒకడు అనవసరంగా కావాలని తిట్టేసి వెళ్ళిపోతాడు అనుకోండి, వాడే హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మనబోటి గంటుడు, వాడు తిట్టాడే, ఇంత బాగా చేస్తున్నాను కదా, నన్ను తిట్టాడే, వాడికి సహాయం చేశాను కదా, నన్ను తిట్టాడే అనుకుంటా కుంగిపోతూ ఉంటాను నేను. ఏం ఉపయోగం ఉంటుంది నాకు? వాడు అన్నాడు, నువ్వెందుకు తీసుకోవాలి దాన్ని? గాలి కుదిరే ఆ మాటని అని ఆలోచించాడు అనుకోండి, వాడు ఆనందంగా ఉంటాడు. కావాలని కొంచెం విసురుతారండి. 10 మందిలో కూడా విసురుతారు. దాన్ని మనం పట్టుకోకూడదు, దాన్ని విడిచిపెట్టు అని చెప్పడం వద్దండి. అలా పట్టుకున్నారనుకోండి, దుఃఖానికి నాంది. అంటే దుఃఖాన్ని మనమే తెచ్చుకుంటున్నాం, మన దుఃఖానికి మనమే కారకులు అవుతున్నాం. నేను బయటపడాలని చూడడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళా మనమే గుళ్ళు వేసుకుంటే అట్లా తలుపుకి. ఇతరులు చేసే పనులకి వారి మీద ప్రభావం ఉంటుంది, నువ్వు చేసే పనులకి నీపై ప్రభావం ఉంటుంది. సింపుల్ అండి. వాడు సంపాదిస్తే వాడికి, వాడు నష్టపోతే వాడే నష్టపోతాడు. నేను సంపాదిస్తే నాకు, నేను నష్టపోతే నాకే అనుకున్నప్పుడు వాడు మాట్లాడాలంటే వాడి ప్రభావం అదే.
రెండు పక్కల పొలాలు ఉన్నాయండి. అక్కడ మంచి విత్తనాలు వేసినాడు, ఇంకొకడు పొడి పొడి విత్తనాలు వేసాడు. ఫలితం ఎట్లా వస్తుంది? మంచి విత్తనాలు వేసాడు, మంచి ఫలితం వస్తుంది. బాగా ఎండబెట్టిన విత్తనాలు వేసినవాడికి ఫలితం చాలా తక్కువగా వస్తుంది. ఈ సూత్రం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, వాడు అధర్మంలో ఉన్నాడు, ఆ అధర్మే వాడిని నాశనం చేస్తుంది. నువ్వు ధర్మంలో ఉన్నావు, నీ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇదే ఆనందానికి మార్గం అన్నాడండి. ఏది? ఇతర చేసే పనికి ప్రభావం వాడి మీద ఉంటుంది, అది వాడికే ఉంటుంది. నువ్వు చేసే పనులకి నీపై ప్రభావం ఉంటుంది. ఇది ఆనందానికి మార్గం అన్నాడు. తక్కిన ప్రపంచం తలకిందులు కానీ నువ్వు మాత్రం దాన్ని విడిచిపెట్టకు, రుజు మార్గంలో వెళ్ళు అన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఎప్పుడు నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడే మన ఎదుగుదల ఆగిపోతుంది. ఇది గుర్తు చేసుకోనండి. ఎప్పుడు నేర్చుకోవడం, తెలుసుకోవడం, వివేకంతో ఆలోచించడం మర్చిపోతాము, ఆపేస్తాము, అప్పుడే మన ఎదుగుదల ఆగిపోతుంది. రుజుమార్గంలో వెళితే ఏమొస్తుంది? అందుకే అంటారండి, ఆదర్శం విషయంలో సమాజ విమర్శలను లెక్క చేయకూడదు. ఆదర్శం విషయంలో, ఉత్తమైన ఆదర్శ విషయంలో, ఉత్తమైన ధర్మ విషయంలో సమాజం చేసే విమర్శలని నువ్వు లెక్క చేయబాక. మనం నిజంగా ఆదర్శాన్ని పట్టుకుని ఉంటే సమాజమే ఏదో ఒక రోజు మనల్ని అనుసరిస్తుంది. మదర్ తెరీసా చెప్పిన మాట అండి. ఆదర్శ విషయంలో సమాజం యొక్క విమర్శని పట్టించుకోవాలి. అలా మనం నిజంగా ఆదర్శాన్ని పట్టుకుంటే, నిజంగా సత్యం మీద పట్టుకుంటే, నిజంగా ధర్మం మీద ఉంటే సమాజమే ఏదో ఒక రోజు మనల్ని అనుసరిస్తుంది. దీనికి అనేకమంది మహనీయుల యొక్క జీవిత విధానమేనండి. ఎంతమంది విమర్శలు చేసినా వాడు ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడు తర్వాత ప్రపంచం వాడిని ధర్మాత్మగా తీర్చిదిద్దింపబడింది. ఇప్పుడు నోబెల్ బహుమతులు వస్తున్నాయి కదండి. మరి ఆ నోబెల్ బహుమతి రావడానికి వాడు పెట్టిన సత్యము, వాడు పెట్టిన ఆదర్శాన్ని దాని ద్వారానే ప్రపంచం గుర్తిస్తుందండి. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం పద్మశ్రీ, పద్మవిభూషణ ఈ బిరుదులన్నీ ఇస్తున్నారంటే సామాన్య సేవకి ఇచ్చిందేవాడు అన్నారు. మరి ప్రపంచం గుర్తించిందా లేదా? అందుకని వాళ్ళంతా కూడా మహాత్ముల యొక్క వాక్కుని ఆదర్శంగా తీసుకున్నాడు. ఇప్పుడు ఈ సూక్తులన్నింటిలో కూడా మనం అర్థం తెచ్చుకోవాలంటే, భగవంతుడు 5 తత్వాల్లో ఉంటాడని చెప్తారండి ఆగమ శాస్త్రం. భగవంతుడు 5 తత్వాల్లో ఉంటాడట. మనం చెప్పుకున్నాం, భగవంతుడు అంటే రూపం కాదు, నామం కాదు, గుణం కాదు. మనం పదే గుర్తు చేసుకోవాలండి. ఎవరు అడిగినప్పుడు కూడా భగవంతుడు అంటే రూపం కాదు, నామం కాదు, గుణం కాదు. ఒక దివ్యమైన జ్ఞానతత్వం. ఆ దివ్య జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడు భగవంతుడు. ఆ భగవంతుడు 5 తత్వాల్లో ఉంటాడట. ఒకటి పదజాలంతో, అది అన్నమే కావచ్చు, త్యాగే కావచ్చు, రామదాస కావచ్చు, పదాల ద్వారా వాళ్ళు భగవతత్వాన్ని పొందారు వాళ్ళు. అలాగే ఊహించడం ద్వారా, అనేది ఆకారం లేదు, నిరాకారంతో ధ్యానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఊహలోనే భగవతత్వాన్ని దర్శించే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి విభవ, ఇంకోటి అంతర్యామి, ఇంకోటి అర్చన. ఈ 5లో భగవతత్వాన్ని, అందులో 5 తత్వాల్లో భగవంతుడు ఉంటాడు, భగవంతుడి జ్ఞానము ఉంటాడని ఆగమాలు చెప్పాయి. ఇప్పుడు ఈ సూక్తుల్లో మనం ఏం గ్రహించాలి? ఇందులోంచి అంతర్యామి తీసుకోవాలి.
అంతర్యామి, అంతటా ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, బయట ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. అది ఎప్పుడైతే ఈ అంతర్యామి ద్వారా, ఈ తత్వం ద్వారా కానీ నువ్వు ఈ అంతర్యామి తత్వాన్ని గ్రహించగలిగితే, ఇప్పుడు చెప్పాడే, ఎవరిని బాధ పెట్టము, ఎవరిని దూషించము, ఎవరిని చెడుగా మాట్లాడము, ఎవరి మీ దెబ్బ మీద దెబ్బతీయము, ఆనందానికి మార్గం వేసుకుంటాం. అంటే ఏమిటి? ఆగమ శాస్త్రంలో చెప్పిన ప్రకారం కూడా అంతర్యామిలో కూడా భగవతత్వం ఇమ్మడబడి ఉంటుంది అని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో తక్కిన ప్రపంచ తలకిందులు కానివ్వు, దాన్ని లక్ష్య పెట్టకుండా రుజు మార్గంలో వెళ్ళు. రుజువు అంటే ధర్మం అనుకుందాం, న్యాయం అనుకుంటాం, సత్యం అనుకుందాం. అన్నిటి ఆగమ శాస్త్రంలో చెప్పిన భగవతత్వంలో అంతర్యామి అనే తత్వం ద్వారా మనము సంపూర్ణమైన విజ్ఞానాన్ని మనం పొందగలము. అదే ఈ ప్రపంచం మనకు ప్రపంచానికి మధ్య భేదమైన గోడ నిలుగుతుంది. ఆ గోడను కూలది. ఆ గోడను కూలారంటే భగవంతుడు యజమాని అని గుర్తుపెట్టుకో. అన్నప్పుడు ఎవరికెవరు శత్రువులు? అంతా ఒకటే. ఎవరు శత్రువుగా భావిస్తాం? వారి సంస్కారాన్ని బట్టి వాడు అలా మాట్లాడుతున్నాడు. దీని రాకాడి బాబా చరిత్రలో వస్తుందండి. భరద్వాజ మహర్షి గారికి రాకాడి బాబా దర్శించినప్పుడు ఇది అక్కడ పడుకోవాలని మాస్టర్ గారికి అనుకున్నప్పుడు, ఆ పక్కన రమణానంద గారు మనం వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు మాస్టర్ గారికి కోపం వచ్చినప్పుడు అంతర్యామి గారు రాకాడి బాబా అప్పుడు అంటాడు, బాలశివ కోపం చేసుకోవద్దు. ఈ ప్రపంచంలో వారి వారి సంస్కారాలను బట్టి వాళ్ళ యొక్క మాటలు ఉంటుంది, వాళ్ళ యొక్క చేతలు ఉంటుంది. భగవంతుడి యజమాని ఆయన అన్ని చూసుకుంటాడు. వాడిని కోప్పడే విధానం మనలో ఉండకూడదు. ఏ అధికారంతో వాడి మీద కోపడతావు? నువ్వు అనుకున్నట్టే జరగాలని అనుకోకు. చూడు, నువ్వు అనుకున్నట్టు జరగాలని అనుకోకు. మనం అనుకుంటాం, మనం అనుకున్నట్టు జరగాలని కొనుక్కున్నప్పుడే ఉన్న పాపం వస్తుందండి. ఇప్పుడు ఆ రాకాడి బాబా చెప్పిన అంశం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఎవరెవరు శత్రువులు? అంతా ఒకటే. మనం ఒక దగ్గరికి వెళ్ళాం, వారి సంస్థను బట్టి మాట్లాడుతున్నాడు. మనం అనుకోవటం జరగచ్చు, జరగకపోవచ్చు. దీనికి జరగడము జరగకపోవడం మూల కారణం భగవంతుడు. మంచిది అయితే జరగనిస్తాడు, మంచిది కాదు జరగనివాడు. అప్పుడు శత్రుత్వం ఎలా ఎందుకుంటుంది? శత్రుత్వం ఉండడానికి అవకాశం కూడా ఉండదు. మరి ఇన్ని సూక్తుల ద్వారా మనకి వరదాన మహర్షి గారు మనకి ఎన్ని అందిస్తున్నాడో చూడండి. ఇక్కడ నువ్వెక్కడ నీ వెంట నేను ఉంటాను అన్నాడు. ఈ పదాలను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలని. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటున్నప్పుడు నా పక్కనే ఉన్నాడు. ఆయన నా పక్కనే ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకంగా నేను ఎలా మాట్లాడగలను, ఎలా భావించగలను, ఎలా దర్శించగలను అనే విషయాన్ని ప్రధాన వారి ప్రబోధాంతుని సూక్తుల ద్వారా మనకి ప్రతి ఒక్క అంశాన్ని ఆలోచించు, వైవిధ్యంగా ఆలోచించు, ఉన్నతంగా ఆలోచించు. అలా ఆలోచించగలిగితే సర్వదా భగవంతుని కృప నీ వెంటే ఉంటుంది. నీకు నీ మనసును నీవే చేయించు. అంటే మనసు చెప్పినట్టు వినవద్దు, నువ్వు చెప్పినట్టు మనసు వినాలి. అందుకే బాబా యొక్క సూక్తులు అది పదజాలం కాదు, శబ్దజాలం కాదు. ఒక సత్యం చెప్తున్నాం, ఇక్కడ చదవడం కాదు, వినడం కాదు, చెప్పడం కాదు, వాస్తవం సత్యం చెప్పుకుంటున్నాం. సత్యం చదువుతున్నాం, సత్యం వింటున్నాం, సత్యాన్ని చెప్తున్నాం. అది ఎప్పుడైతే భావిస్తాడో ఈ వినడము, చదవడము, చెప్పడము అన్ని కూడా వేదాల యొక్క భావాలే, వేదాల యొక్క సారాంశమే. ఇట్లా అందరి మహాత్ముల యొక్క వాక్కులు, సూక్తులు అన్నీ కూడా మనల్ని పునర్జీవితం చేస్తుందండి. ఇక్కడ పునర్జీవనం అంటే ఏముంది? అసత్తులైపోయి ఉన్నాం, చచ్చిపడిపోయి ఉన్నాం, కొట్టుపెట్లాడుతున్నాం.
కొనవీపుడితో కొట్టుమిట్టాడుతున్న మనకి అమృత ధారలు భరద్వాజుడు మాత్రం ఖండించారు. ఆ చుక్కని మనం ఆస్వాదించాలి. అందుకే సాయి లీల అమృతం అన్నాడు, సాయినద బోధామృతం అన్నాడు. సుబ్రహ్మణ్య గారు మాస్తి గారి బోధామృతం అన్నాడు. మృతము నశించేది, అమృతము నాశనము లేనిది. అది మహాత్ముల యొక్క వాక్కుల్లో ఉన్న గొప్ప శక్తి, అనంత శక్తి. ఆ అనంత శక్తి జ్ఞాన సిద్ధిని వృద్ధి చేస్తుంది. ఆ జ్ఞాన సిద్ధి మన నిత్య జీవితంలో ఎప్పుడు కూడా బంధం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క పనిలో కూడా ఆధ్యాత్మికత కనవేసుకునే ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆధ్యాత్మికత కనవేసుకుని ఉంటుంది. మనం ఆలోచించమండి. ప్రతి ఒక్క పనిలో ఇక్కడ పండుగలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, దేవాలకు వెళ్ళడం కావచ్చు, వంట చేయడం కావచ్చు, స్నానం చేయడం కూడా కావచ్చు, వివాహ వ్యవస్థ కావచ్చు, స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, ఆత్మబంధం కావచ్చు, అన్నిటిలో కూడా ఆధ్యాత్మిక కనవేసుకునే ఉంటుంది. మన పూర్వీకులు ప్రతి అంశాన్ని కూడా ఆధ్యాత్మిక జత చేసి ఉంటాడు. అది మనం గుర్తించాడు కదా, అంతే. అది మూఢాచారం అనుకుంటున్నాము, లేకపోతే ఒక పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అనుకుంటున్నాము, ఇప్పుడు సైన్స్ ఖండిస్తుంది కాబట్టి సైన్స్ చెప్పిందే పరిజ్ఞానం అనుకుంటున్నాము. అదే నీకు మతం ఎందుకు అనే గ్రంథంలో మాస్టర్గా చెప్పబోతాడండి. ఆస్తికులకి నాస్తికులు ఇద్దరూ చదవలసిన గ్రంథం మతం ఎందుకు. భగవంతుడు నమ్మేవాళ్ళు గ్రంథాలు చదవాల్సిందే, భగవంతుడు లేడని చెప్పేవాళ్ళు కూడా ఆ గ్రంథం చదవాల్సింది. ఎందుకంటే భగవంతుడు నమ్మేవాళ్ళు కూడా ఎటువంటి మూఢ విశ్వాసంతో ఉన్నారనే విషయం ఆ గ్రంథంలో ఉంది. భగవంతుడు లేడని చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు ఎందుకోసం ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు లేడని చెప్తున్నారు అనే అంశం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అవగాహనలో లోపం ఉంది. ఆ అవగాహనని పెంపొందించుకో. అలా పెంపొందించుకుంటే ఆధ్యాత్మికత గుడ్డిది కాదు, అది ఉన్నత స్థితికి వెళ్ళేది. ఆ ఆధ్యాత్మికత మహాత్ముల యొక్క వాక్కులో ఉంది, వారి యొక్క బోధలో ఉంది, వారి యొక్క జీవిత ఆచరణలో ఉంది. అందుకే కదండి భాగవతం ఇచ్చాడు వ్యాస భగవానుడు, పెరిగి పురాణం ఇచ్చారు, ఆల్వాల్ చరిత్ర ఇచ్చారు, మనకి భరద్వాజ మాస్టర్ గారు సాయి గ్రంథం ఇచ్చాడు. కాబట్టి ప్రతి గ్రంథము నిత్య పారాయణ చేసుకుంటూ ఉండవలసిందే. అలా చేసుకుంటే తప్ప అభ్యాసం కాదు. అందుకు భరద్వాజ మాస్టర్ గారు నిరంతరము పారాయణము, నిరంతరము సత్సంగము, నిరంతరము సత్కృష్టి, ఈ మూడు మన ప్రాణాలు. ఈ మూడిటి ద్వారానే మనం ముక్తి అనండి, మోక్షం అనండి, అయితే ఆనందం అనండి, పరమానందం అనండి, బ్రహ్మానందం అనండి, అవి సంప్రాప్తిస్తుంది. కాబట్టి మహాత్ముల యొక్క వాక్కులు మనకి ఆనందానికి మార్గం అవుతుంది. ఆ మార్గంలో మనం ప్రయాణం సాగిద్దాం. అదే మనకి భరద్వాజ మహర్షి గారు ఈ రోజు మనకు అందించిన అమృత గుళికలు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।